హాయ్ అండి. ఈరోజు స్టోరీ నక్క గాడిద. అనగనగా ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతను గ్రామ శివార్లో పెద్ద పొలాన్ని సాగు చేసి రకరకాల పంటలను పండించి మరుసటి రోజు మార్కెట్లో అమ్మేవాడు. అతను ప్రతిరోజు పొలము దగ్గరకు వెళ్ళేటప్పుడు తన గాడిదను కూడా తనతో పాటు తీసుకువెళ్ళి రాత్రంతా పొలం దగ్గర కాపలా ఉండి మరుసటి రోజు ఉదయమున గాడిదతో కలిసి ఇంటికి వచ్చేవాడు. ఈ పండిన పంటలను గాడిద మీద తీసుకొచ్చి అమ్మడానికి కూడా వెళుతూ ఉండేవాడు. ప్రతిరోజు రాత్రి సమయంలో ఒక నక్క పెద్ద పెద్దగా ఊళలు పెడుతూ అరుస్తూ ఉండడం గాడిద గమనించింది. నక్క యొక్క అరుపునకు తన యజమాని భయపడుతూ ఉండేవాడు. రైతు గాడిదతో ఈ విధంగా అన్నాడు, ఈ నక్క ఊళ చాలా భయంకరంగా ఉంది. దీని అరుపునకు నా నరాలు తెగిపోయేలా ఉన్నాయి. ఒకరోజు రాత్రి గాడిద అనుకోకుండా నక్కను కలిసింది. గాడిద నక్కను చూసి చాలా ఈర్ష్యపడుతూ దానితో ఈ విధంగా అన్నది, చూడు నక్క, నీ అరుపుకు నా యజమాని చాలా భయపడుతున్నాడు. నన్ను చూడు ఒకసారి, ఎప్పుడూ నన్ను కొడుతూ నాతో ఎక్కువ బరువులను మోయిస్తూ ఉంటాడు. జిత్తులు మారి నక్క తనను చూసి ఈర్ష్యపడుతున్నటువంటి గాడిదకు తగిన గుణపాఠం నేర్పాలని మనసులో అనుకుని దానితో ఈ విధంగా అన్నది, ఎవరన్నారు నీ యజమాని నీకు భయపడడం అని? నీవు ఎప్పుడైనా రాత్రి సమయంలో ఊళ్ళపెట్టావా? ఆ మాటలకు గాడిద ఈ విధంగా అనుకున్నది, ఇదే అన్న మాట అసలైన రహస్యం. ఆ మరుసటి రోజు రాత్రి తన యజమాని పడుకున్న తర్వాత గాడిద తన పెద్ద నోరును తెరిచి నక్క ఊళ్ళపెట్టినట్టు తను కూడా అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపులు విన్న రైతు నిద్ర నుంచి మేలుకొని గట్టిగా వండ్ర పెడుతున్నటువంటి గాడిదను చూసి పెద్ద కర్రను తీసుకువచ్చి దానిని చితకబాదాడు. దెబ్బలు తింటున్నటువంటి గాడిదకు పక్కవారిని చూసి ఈర్ష్య పడకూడదు అన్న విషయం అప్పటికి అర్థమైంది. ఈ స్టోరీలో నీతి, ఈర్ష్యతో ఎవరిని కూడా అనుకరించడానికి ప్రయత్నించకూడదు. అలా ప్రయత్నిస్తే జరిగేది ఎవరికంటే నష్టం, ఎవరైతే ఈర్ష్యపడ్డారో వాళ్ళకే జరుగుతుంది. చూసారు కదండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కడలి వ్లాగ్స్, మోటివేషనల్ వర్డ్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మోరల్ వాల్యూస్, జీవిత సత్యాలు, మరెన్నో మంచి విషయాలు చెప్తూ నా ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నానండి. తప్పకుండా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.